Very good morning. In this video, we are going to know what is MS Office and what are its applications. ఈ రోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనగానేమి, దానిలో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటివి అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇది కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వీడియో. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్లో ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అనేది క్లుప్తంగా ఈ వీడియోలో మీ ముంగట తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ వీడియోను మీకు అందిస్తున్న వారు ఎస్యు కంప్యూటర్స్ ఫోరం అకాడమీ. మీరు ఎంతగా చదివితే అంతగా ఎక్కువ నేర్చుకుంటారు. మీరు ఎంతగా ఎక్కువ అయితే నేర్చుకుంటారో అంత పైకి ఎదుగుతూ పోతూ ఉంటారు. The more you read, the more things you will know. The more that you learn, the more places you will go. సింపుల్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆర్ ఇట్స్ ఎ సూట్ of tools which are frequently used in an office and businesses where computer is used. కంప్యూటర్ని మనం ఎక్కడెక్కడైతే వాడతామో అక్కడక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అప్లికేషన్, దానిలో ఉన్నటువంటి ఏదో ఒక అప్లికేషన్ మనకి నిత్యావసరంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోపల చాలా వరకు అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్లో ఒకదాని తర్వాత ఒక అప్లికేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ప్రతి అప్లికేషన్ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో, దానిలో ఉన్నటువంటి ఏదో ఒక ప్యాకేజ్ మనకి అవసరం పడుతూనే వస్తుంది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటి? సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ద అప్లికేషన్స్ విచ్ ఆర్ బీన్ దేర్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కెన్ బి డివైడెడ్ into 3 categories called core applications and services. Second one, Windows only applications. Third one is called mobile only applications. Means ఈ రోజు మనం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ కానీ, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు, వాటిలో వాడుకోదగినటువంటి అప్లికేషన్స్ని మొబైల్ అప్లికేషన్స్ అని చెప్తున్నాం. కోర్ అప్లికేషన్స్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇట్స్ ఎ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ రాసుకోవాలనుకున్నా, నోట్స్ రాసుకోవాలన్నా, నోట్స్ని ప్రిపేర్ చేయాలన్నా, టెక్స్ట్కి సంబంధించి ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా వాడుకోదగ్గటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ ఎ డాక్యుమెంటేషన్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ అండ్ డెవలప్ ద డాక్యుమెంట్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, లీఫ్లెట్స్, ఎన్వెలప్స్, కవర్స్, లేబుల్స్, ఫ్యాక్స్, లెటర్స్, టేబులర్ డేటా, గ్రాఫికల్ డేటా. మీన్స్ ఒక టెక్స్ట్ బుక్ కార్డ్ నుంచి స్టార్ట్ చేస్తే చిన్నదైనటువంటి విజిటింగ్ కార్డ్ దాకా ప్రతిదీ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో తయారు చేయవచ్చు. ద సెకండ్ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్ షార్ట్ ఫామ్. ఇదే స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్. ఇక్కడ మనం ట్యాబులర్ డేటాని మాత్రమే ఆపరేట్ చేయవచ్చు. మీన్స్ అకౌంటింగ్ చేయడానికి వీలు తగినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. లెక్కలు చేసుకోవచ్చు, క్యాల్కులేషన్ చేయొచ్చు. వీ కెన్ గో ఫర్ అకౌంటింగ్, వీ కెన్ గో ఫర్ క్యాల్కులేషన్, వీ కెన్ ఇంప్లిమెంట్ ఫార్ములాస్, వీ కెన్ ఇంప్లిమెంట్ చార్ట్స్, వీ కెన్ గో ఫర్ గ్రాఫ్స్, వీ కెన్ గో ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది అకౌంటింగ్ చేసుకోవడానికి బేసిక్గా ఉపయోగపడితే చాలా వరకు మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయి దట్ వీ కెన్ యూజ్ in our daily routine life. Microsoft PowerPoint, it's a presentation software. Microsoft PowerPoint లోపల మనం PowerPointలో ప్రెజెంటేషన్స్ని డిజైన్ చేసుకోవచ్చు. మనం ఏదైనా లెక్చర్ చెప్పాలి, మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి, మనం ఏదైనా యాడ్ని పబ్లిష్ చేయాలి, అలాంటి విషయాల కోసం
మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ని వాడుకోవచ్చు. దీంతో పాటు చిన్న చిన్న యానిమేషన్స్, కస్టమ్ యానిమేషన్, స్లైడ్ ట్రాన్సిషన్స్ని క్రియేట్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ని వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వన్ నోట్. Microsoft OneNote is an application which is used for note taking and information storage. Simply it is like Evernote or Dropbox application where we can be able to create notebooks, where we can be able to maintain the books, sections, pages, have copy, and we can maintain the slider information. Means wherever we want to book a slider, we can be able to maintain highlighting the information, and we can share the information or we can keep it as private. మైక్రోసాఫ్ట్ వన్ నోట్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే నోట్ బుక్లను మెయింటైన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ బుక్లను మెయింటైన్ చేసుకోవచ్చు, చదవడానికి పనికి వస్తుంది, హైలైట్ చేయడానికి పనికి వస్తుంది. ఎక్కడైనా కావాలంటే అనోటేషన్ మీన్స్ మనం చదువుకునేటప్పుడు మనం ఎప్పుడైనా కీ పాయింట్స్ రాస్తాం కదా, అలాంటి కీ పాయింట్స్ రాసుకోవడానికి కూడా వన్ నోట్ లోపల హైలైటర్ విల్ బీ అవైలబుల్. దెన్ నెక్స్ట్ అప్లికేషన్ ఈస్ కాల్డ్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఈజ్ ఎ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజర్. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఈజ్ ఎ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజర్, రైట్. ఇది ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనగానే సింపుల్గా ఈమెయిల్ క్లయింట్గా వాడుకునే వాళ్ళం. సింపుల్గా జీమెయిల్లో ఎలాగైతే ఈమెయిల్ ఉందో, రైట్, జీమెయిల్తో మనం ఎలాగైతే ఈమెయిల్స్ పంపించగలుగుతామో అలానే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ లోపల ఓన్లీ ఈమెయిల్స్ పంపించడానికి అని వాడుకునేవాళ్ళు. కానీ ప్రజెంట్ డే మనం దాని లోపల క్యాలెండరింగ్, టాస్క్ మేనేజింగ్, కాంటాక్ట్ మేనేజింగ్, నోట్ మేకింగ్, జనరల్ బ్లాగింగ్ లాంటి అప్లికేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ విల్ బి యూజ్డ్ యాజ్ email client along with calendar, task management, contact management, note taking, journal logging, as well as web browsing tool, right. Next, Microsoft OneDrive, MS OneDrive. Microsoft OneDrive is an internet based storage platform with a significant chunk. Like simple language లో చెప్పాలంటే జీమెయిల్లో మన గూగుల్ డ్రైవ్ ఎలాగైతే ఉందో మైక్రోసాఫ్ట్లో వన్ డ్రైవ్. జీమెయిల్లో గూగుల్ డ్రైవ్ ఉంది, సింప్లీ మైక్రోసాఫ్ట్లో వన్ డ్రైవ్ ఉంది. డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ అకౌంట్ కనుక ఉంటే 5 GB ఆఫ్ ఫ్రీ క్లౌడ్ సాఫ్ట్వేర్ డేటా వీ కెన్ బీ ఏబుల్ టు స్టోర్. క్లౌడ్ లోపల మనం 5 GB వరకు డేటాని మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా ఫ్రీగా స్టోర్ చేయొచ్చు. 5 GB దాటిన తర్వాత పేమెంట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్. Microsoft Teams, MS Teams. It is used for chat, calls or video, making the people to be get closer. Simple language lo cheppalante WhatsApp lanti one of the application, okay, where we can be able to create teams. Team management means oka project ki sambandhinచినటువంటి team ni create chesukovam, oka institute ki sambandhinచినటువంటి team ni create chesukovam, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి టీంని క్రియేట్ చేసుకోవడం, చాట్ చేయడం, మెసేజ్లను షేర్ చేయడం, కాంటెంట్ని షేర్ చేయడం, రైట్స్, మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, అలాంటి వాటికి మైక్రోసాఫ్ట్ టీమ్స్ పనికి వస్తుంది. స్కైప్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్. మైక్రోసాఫ్ట్ స్కైప్, ఇట్స్ ఎ వీడియో కాలింగ్ సాఫ్ట్వేర్. ఇట్స్ ఎ వీడియో కాలింగ్ సాఫ్ట్వేర్. ఎర్లియర్ స్కైప్ ఈజ్ మోర్ యూస్ఫుల్. నో ఇప్పుడు స్కైప్ అంతగా పబ్లికేషన్లో లేదు. నెక్స్ట్ విండోస్ ఓన్లీ అప్లికేషన్ విషయానికి వచ్చేస్తే మైక్రోసాఫ్ట్ యాక్సెస్, ఇట్స్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఇట్స్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ మీన్స్ మనం డేటాబేసెస్ని మేనేజ్ చేయడం కోసం, డేటాబేసెస్ని క్రియేట్ చేయడం కోసం, డేటాబేసెస్ని ఆర్గనైజ్ చేయడం కోసం వాడుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే బేటా ఆల్ database activities can be executed using Microsoft Access, where we can create reports, where we can create forms, where we can maintain databases, where we can go for DML, DDL kind of commands, and we can be able to use it as a database application software, Microsoft Access. Then Microsoft Publisher.
It is a desktop publishing software, DTP kind of software. Adobe PageMaker లాంటి సింపుల్గా సాఫ్ట్వేర్. PageMaker వాడే వాళ్ళందరికీ తెలుసు. లైక్ డాక్యుమెంటేషన్ని క్రియేట్ చేసుకోవడం కోసం పనికొచ్చేటటువంటి సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ పబ్లిషర్. ఇట్స్ అ డెస్క్టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్. The specialty of the publisher is that it has many other pre-published editions available in like newsletters or brochures, invitation cards, greeting cards, mailing labels, banners, web pages, etc. మైక్రోసాఫ్ట్ పబ్లిషర్లో చాలా వరకు ఇన్బిల్ట్ రెడీమేడ్గా ఉన్నటువంటి డిజైన్స్ ఉన్నాయి. వాటిని మనం వాడుకొని ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్గా. వీ కెన్ గో ఫర్ కలరింగ్, ఎడిటింగ్, రైట్. థీమ్స్ ఉంటాయి, ఆ థీమ్స్ని మనం వాడుకోవచ్చు. దెన్ దర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్, ఎంఎస్ ప్రాజెక్ట్. సింపుల్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. టీమ్ లీడర్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్టులని మెయింటైన్ చేసుకోవడం కోసం తయారు చేయబడినటువంటి సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్. ఎంఎస్ ప్రాజెక్ట్ ఇస్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, ఒక కంపెనీలో ఉన్నటువంటి టీమ్ లీడర్ లేదా ఒక కాలేజ్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి హెడ్ కెన్ యూజ్ ఎంఎస్ ప్రాజెక్ట్ ఫర్ మెయింటైనింగ్, మేనేజింగ్ their institutional activities in terms of their team collaboration. Microsoft projects. Then Microsoft Visio. Okay, it's a simple diagramming tool. Diagramming tool means where we can be able to create simple as well as complex diagrams. Simple as well as complex diagrams where we can be able to draw charts, graphs, floor plans, pivot diagrams, business diagrams, etc. UML case diagrams, kind of things. Okay, Microsoft Visio lo smart charts, tree diagrams, hierarchical structures ni manam draw chesukodaniki unnatuvanti software endante beta software is Microsoft Visio. లాస్ట్ వన్ మొబైల్ ఓన్లీ అప్లికేషన్స్. మొబైల్ వాడే వాళ్ళకి తెలుసు, మొబైల్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఒక స్మాల్ సాఫ్ట్వేర్ కూడా దొరుకుతుంది. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి, కొన్ని అప్లికేషన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటివి. దెన్ ఎంఎస్ లెన్స్, మైక్రోసాఫ్ట్ లెన్స్. ఇట్ ఈజ్ కాంటెంట్ ఎక్స్ట్రాక్షన్ సాఫ్ట్వేర్. మీన్స్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నటువంటి కాంటెంట్ నుంచి, ప్రింట్ అయినటువంటి ఇమేజెస్ నుంచి కాంటెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ Microsoft Lens. Microsoft Lens is an application in the mobile which is used to extract the information, from the already pre-printed papers or hard copy of data. Next, Microsoft Remote. Microsoft Remote is an application. Microsoft Remote is an application which is used to maintain, link or connect with the systems which are being located remotely. వేరే లొకేషన్లో ఉన్నటువంటి సిస్టమ్స్ని ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంఎస్ రిమోట్. మైక్రోసాఫ్ట్ రిమోట్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. ఇవన్నీ అప్లికేషన్స్ని స్లోగా ఒక్కొక్కటిగా మీ ముంగడికి తీసుకురావచ్చే ప్రయత్నం చేయడానికి ఎస్యూ కంప్యూటర్స్ అకాడమీ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తదుపరి వీడియోలు చూడడం కోసం కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్ యూ. మీరు ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు జరిగే లాభం ఏంటంటే తద్వారా వచ్చేటటువంటి వీడియోస్ యొక్క లింక్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరబడతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Subscribe and click on bell icon for receiving notifications of upcoming videos.